మనం కనిపెట్టవలసింది ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని వాక్యం కొరకు కనిపెట్టాలి. దేవుడి మాట కొరకు కనబడితే మనకి ఏమొస్తుందయ్యా అంటే, దేవుని వాక్యం ఏం చేస్తుందయ్యా అంటే మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనలను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం మనలను ధైర్యవంతులను చేస్తుంది. దేవుని వాక్యం మనలను భయము నుండి విముక్తిని కలుగజేస్తుంది. దేవుని వాక్యము మనకు శత్రువుని జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మన హృదయాల్లో విశ్వాసాన్ని నింపుతుంది. మన మనసులను దేవుని కొరకు బ్రతకడానికి దృఢత్వాన్ని కలుగజేసేది దేవుని యొక్క వాక్యం. అందుకనే మనము దేవుని యొక్క వాక్యము కొరకు మనము కనిపెట్టాలి. దేవుడు నాతో మాట్లాడాలని కనిపెట్టాలి. దేవుడు నాతో మాట్లాడితే దేవుడు మాట వలన నా జీవితం మారుతుందని కనిపెట్టాలి. దేవుడి మాటే నన్ను మార్చేది. దేవుడి మాటే నన్ను నిలబెట్టేది. దేవుడి మాటే నన్ను స్థిరపరిచేది. దేవుడి మాటే నన్ను ఆదరించేది. దేవుడి మాటే నా యొక్క బాధల్లో నాకు నెమ్మదినిచ్చేదని దేవుని యొక్క వాక్యము కొరకు మనం కనిపెట్టేవారిగా ఉండాలి.